ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. సో ఇప్పుడు ఇలా సడన్గా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేసినప్పుడు వేర్ యూ కాన్ డూ ఎనీథింగ్ స్పెసిఫికల్లీ, ఎందుకంటే అది మీ కంట్రోల్లో కానీ మీ హోల్డ్లో కానీ ఉండదు. సో దాన్ని మీరు ఎంతవరకు బాధ్యత వహిస్తారు ఆ సినిమా రిజల్ట్కి కానీ లేదంటే ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ కానీ? ఇప్పుడు హోల్డ్ చేయడం అనేది తప్పే. ఎందుకంటే ఇప్పుడు నా సినిమా ఒకటే కాదు, చాలామంది సినిమా వీక్లీ, మంత్లీ, ఇయర్లీ 3-4 టక వచ్చేస్తున్నాయి. బికాస్ ఎందుకంటే ఆడియన్స్ విల్ ఫర్గెట్ యూ సూన్, ఆడియన్స్ విల్ ఫర్గెట్ ద కంటెంట్ సూన్, బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ ఎంటర్టైన్మెంట్ థింగ్స్. సో యాజ్ అన్ యాక్టర్గా నేను కనిపిస్తూనే ఉండాలి నా ఫీలింగ్. అండ్ సినిమాలో తప్ప ఎక్కడ నేను బయట కనిపించట్లేదు. సో దట్ ఈస్ మై సర్ప్రైజ్, దట్ ఈస్ మై టేక్ ఆఫ్. అట్లీస్ట్ మై ఫిలిమ్స్ నన్ను చూడడం, నా సినిమాల ద్వారా చూస్తే నాకు చాలా సంతోషం. అండ్ వెన్ ఇట్స్ కమింగ్ బ్యాక్ టు బ్యాక్ ఇలా జరుగుతుంది, కొన్ని సడన్ చేంజెస్ ఉంటాయి. బికాస్ ఇట్స్ ప్రొడ్యూసర్స్ మనీ అండ్ ప్రొడ్యూసర్స్ టైమ్. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ హిమ్ ఫర్ ఎనీ డేట్, ఐ షుడ్ బి హ్యాపీ ఫస్ట్. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా వస్తుందా, బ్యాక్ టు బ్యాక్ వస్తుందా నేను బాధపడ్డాను అనుకోండి, తనకు రావాల్సిన, అప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు, తనకు రావాల్సిన టైం అది వచ్చింది అనుకోండి, అంతకంటే సంతోషం ఏంటి. సో నేను మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఇలా వీళ్ళు ఏమైనా ఈవెంట్స్ పెడితే, ఇఫ్ ఐఎమ్ నాట్ షూట్ చేయకపోతే అది ఎలాంటి సినిమా ప్రమోషన్ అయినా నేను ఖచ్చితంగా చేస్తాను.